హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు డిసెంబర్ 22 స్పెషల్ ఏంటో మీకు ఎవరికైనా తెలుసా? మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. డిసెంబర్ 22 నేషనల్ మ్యాథమెటిక్స్ డే. ఎందుకు ఈరోజే నేషనల్ మ్యాథమెటిక్స్ డే జరుపుకుంటున్నాము అంటే, ఈరోజు మన గణిత శాస్త్రవేత్త రామానుజన్ గారి పుట్టినరోజు. పరిచయం అక్కర్లేని పేరు ఇది భారతీయులకు. భారతీయుడు గర్వించదగ్గ పేరు. ఎంతో గొప్ప శాస్త్రవేత్తల్లో శ్రీనివాస రామానుజన్ గారు కూడా ఒకరు. సో ఆయన పుట్టినరోజు ఎందుకు మనం ఇలా జరుపుకుంటున్నామంటే, ఆయన జీవించింది 32 సంవత్సరాలే. ఆ 32 సంవత్సరాల్లో ఆయన కొద్ది కాలంలోనే నంబర్ థియరీ, ఆల్జీబ్రా మరియు జామెట్రీలో నమ్మశక్యంగా కాని రీతిలో ఎంతో విశేషమైన ప్రతిభను కనబరించారు. అంత గొప్ప శాస్త్రవేత్త చివరి క్షణాల్లో, అంటే ఆయన్ని చూడడానికి ప్రొఫెసర్ హార్డే గారు వచ్చినప్పుడు, ఆయన రామానుజన్ గారు మాటల మధ్యలో ప్రొఫెసర్ హార్డీ గారు వచ్చిన ట్యాక్సీ నెంబర్ ఎంతో కనుక్కున్నారు. ఆ ట్యాక్సీ నెంబర్ 1729. అది ఒక సాధారణ నెంబర్ అని హార్డీ గారు చెప్పారు. కానీ రామానుజన్ గారు 1729 అనేది చాలా సామాన్యమైన నెంబర్ కాదండి, చాలా అసాధారణమైన నెంబర్. 1729 అనేది 2 వేరు క్యూబులు కలిపితే వచ్చే అతి చిన్న నంబర్. అంటే 1 క్యూబ్ మరియు 12 క్యూబ్ కలిపితే 1729 వస్తుంది. అదేవిధంగా 9 క్యూబ్ మరియు 10 క్యూబ్ కలిపితే కూడా 1729 వస్తుందని తన మరణశయనపై ఉన్నప్పుడు కూడా గణితంపై తన ప్రేమను ఆయన కనబరిచారు. అంతకన్నా నిదర్శనం ఏముంటుందండి? శ్రీనివాస రామానుజన్ గారు మ్యాథమెటిక్స్లోనే జీవించారు, మ్యాథమెటిక్స్తోనే మరణించారు అని చెప్పడానికి. ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే, రామానుజన్ గారి మీద ద మ్యాన్ హూ ఫైండ్ ఇన్ఫినిటీ అనే ఒక మూవీ, హాలీవుడ్ మూవీ కూడా ఉంది. అది తీసింది కూడా హాలీవుడ్ వల్లే. మన ఇండియా వాళ్ళు ఎవరు అంత ధైర్యం చేయలేదు అనాలో, లేదా రామానుజన్ గారిని పట్టించుకోలేదు అనాలో నాకు తెలియడం లేదు. ఇలాంటి రామానుజన్ గారే కాకుండా మన దేశంలో చాలా గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు కాప్రేకర్. ఈ కాప్రేకర్ గారు కూడా 6174 అనే ఒక కాన్స్టెంట్ నెంబర్ని ప్రతిపాదించారు. అదే కాకుండా 495 అనేది కూడా ఈయన చెప్పారు. ఈ 6174 అనేది ఏంటి అంటే, ఏదైనా ఒక 4 డిజిట్స్, ఒక 4 అంకెల నంబర్ తీసుకొని ఆ అంకెల్ని అసెండింగ్ ఆర్డర్లో, డిసెండింగ్ ఆర్డర్లో రాస్తూ మీరు పెద్ద సంఖ్యలో నుంచి చిన్న సంఖ్యను తీసివేస్తూ వస్తే, అలా 7 సార్లు చేసే లోపల మళ్ళీ 6174 అనేది రిపీట్ అవుతుంది. అంటే ఏదైనా ఒక 4 అంకెల నంబర్ తీసుకొని, సంఖ్యను తీసుకొని చిన్న నుంచి పెద్దకి, పెద్ద నుంచి చిన్నకి రాసి పెద్ద సంఖ్యలోంచి చిన్న సంఖ్యను తీసేస్తే ఖచ్చితంగా 6174 వస్తుంది. ఇదే కాన్సెప్టు 495 నెంబర్కి కూడా వర్తిస్తుందండి. ఒకసారి 495 నెంబర్కి మీరు ట్రై చేసి కమెంట్ బాక్స్లో చేశారో లేదో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ నేషనల్ మ్యాథమెటిక్స్ డే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.